కళ్ళాల్లో పంట, రైతు కంట నీరు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం. తెలంగాణలో ఖరీఫ్ పంట చేతికి వచ్చి నెలగడుస్తున్నా రైతన్నకు విశ్రాంతి లేకుండా పోయింది. ఆరుగాలం కష్టపడి పంటను పండించిన తర్వాత సైతం ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం లేదు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, గన్ని బ్యాగుల కొరత, తరుగు పేరిట దోపిడీ రైతన్నను నిలువెత్తున ముంచుతున్నాయి. ప్రతి జిల్లాలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న దృశ్యాలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. కొత్త నిబంధనలు, ఆలోచన లేని నిర్ణయాలతో పొలంలో ఉండాల్సిన రైతులు రోడ్డెక్కుతున్నారు. అసలెప్పుడూ లేనంతగా ధాన్యం కొనుగోళ్లలో ఎందుకింత సమస్య వచ్చింది? తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరగట్లేదని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఇప్పటికే అన్నదాతలకు శాపంలా మారింది. ఏమాత్రం ఆలోచన లేకుండా కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకువస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల గోసల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. రైతుల దగ్గర కొన్న ధాన్యాన్ని కేటాయించిన మిల్లులకే పంపేలా చర్యలు తీసుకోవటం వల్ల ఆలస్యం జరుగుతోంది. ఆన్లైన్లో ట్రక్ షీట్ జనరేట్ చేసిన తర్వాత సదరు రైతు ధాన్యం ఏ మిల్లుకు పంపాలో తెలిసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ట్రక్ షీట్లో ఏ మిల్లు పేరు వస్తుందో ఆ మిల్లుకే ధాన్యం పంపాల్సి ఉంటుంది. దీనివల్ల ట్రక్ షీట్ జనరేట్ అవ్వటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సాధారణంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చినప్పుడు గతంలో తూకం వేసిన తర్వాత మాన్యువల్ పద్ధతిలో ట్రక్ షీట్ పూర్తి చేసేవారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఎంట్రీ చేసేవారు. దీనివల్ల రైతులకు ఇబ్బందులుండేవి కాదు. కానీ ప్రస్తుతం ఖచ్చితంగా ఆన్లైన్ ట్రక్ షీట్లో వివరాలను అప్పటికప్పుడే అప్లోడ్ చేయాలనే నిబంధన వచ్చింది. చాలా చోట్ల ఇంటర్నెట్ సిగ్నల్ రాక సాంకేతిక సమస్యలు ఏర్పడతాయని నిర్వాహకులు చెబుతున్నారు. సర్వర్లో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాపోతున్నారు. ఆన్లైన్ ట్రక్ షీట్ జనరేట్ కావడంలో ఆలస్యం జరిగితే రైతు అప్పటిదాకా అక్కడే వేచి చూడాల్సి వస్తుంది. మెజారిటీ ప్రాంతాల్లో దాదాపు 70-80% మంది రైతులే తూకం వేసిన తర్వాత వారి ట్రాక్టర్లలో కేటాయించిన మిల్లులకు ధాన్యం తీసుకెళ్లి అప్పగిస్తారు. ట్రాన్స్పోర్ట్ కమ్ ట్రాక్టర్ రవాణాకయ్యే ఖర్చులిస్తారు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్కు ఇబ్బందులుండేవి కాదు. తూకం వేసిన వెంటనే కొనుగోలు కేంద్రాల వద్ద స్టాక్ ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యేది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చూస్తే ట్రాక్టర్లకు దాదాపుగా జీపీఎస్ సిస్టమ్ లేదు. కానీ సర్కార్ పెట్టిన తాజా నిబంధనలతో ధాన్యం రవాణాకు వినియోగించే ప్రతి ట్రాక్టర్కు ఖచ్చితంగా జీపీఎస్ ఉండి తీరాల్సిందే. రైతులు తమ ట్రాక్టర్లను రవాణాకు వినియోగించకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే కుప్పలు తెప్పలుగా నిలిచిపోనుంది. నెల రోజుల క్రితమే వరి కోసి ధాన్యం కుప్పపోసిన చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక అన్నదాతల అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు ఫోటోలు దిగి ప్రకటనలిచ్చినప్పటికీ ధాన్యం మాత్రం గ్రామాల నుంచి కదలట్లేదు. మరోవైపు అక్కడక్కడా కొంటున్నా సుమారు 4 కిలోల తరుగును తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులు, మిల్లర్లు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి ఆత్మహత్యాయత్నం చేసుకోవటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ మిల్లుల ఎదురుగా ట్రాక్టర్లు, లారీలు నిలిచిపోయాయి. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ పరిస్థితి కేవలం ధాన్యానికే కాదు, మక్కలు, జొన్నలు సైతం కొనటానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ధాన్యం కొనుగోలు జరపట్లేదని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఒక్కరోజులోనే వరంగల్ మార్కెట్కు 600 ట్రాక్టర్ల మక్కలు బారులు తీరాయి. అయినప్పటికీ అనుకున్నంత స్థాయిలో కొనుగోళ్లు జరగట్లేదు. ఇప్పటి వరకు సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాల్సి ఉండగా కేవలం 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే మిల్లులకు చేరింది. రైతులు పంట నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం మద్దతు ధర కొంటోంది. ఈ విధానాన్ని గతేడాది నుంచే ప్రారంభించినప్పటికీ 1 ఎకరాకు 25 క్వింటాళ్ల మక్కలకు మాత్రమే మద్దతు ధర చెల్లిస్తోంది. అంతకంటే ఎక్కువ పండితే మాత్రం చెల్లించడానికి నిరాకరిస్తోంది. దీనివల్ల మక్క రైతులకు నష్టం జరుగుతోంది. ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఇక ఈ కొనుగోలుకు సైతం గన్నీ బ్యాగుల సమస్య భారంగా మారింది. రైతులు పండిన పంటను తీసుకొచ్చి మార్కెట్లోకి జోకి ఆ తర్వాత గన్నీ బ్యాగులకు వేలిముద్రలు వేస్తేనే పంట మిల్లుకు తరలుతోంది. కొన్ని ప్రాంతాల్లో గన్నీ బ్యాగుల్ని రైతులే సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే పంట అమ్ముడవగా అప్పులు చేసిన రైతులకు మళ్లీ గన్నీ బ్యాగులు కొనేందుకు డబ్బులు ఉండకపోవడంతో వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర అప్పు చేసి తీసుకొస్తున్నారు. లేకపోతే వారం రోజులైనా రైతన్న మార్కెట్లోనే ఉండాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే
పంట కోసి నెల రోజులవుతున్నా కల్లాల నుంచి తీసుకుని పోవటానికి అవకాశం ఉండట్లేదు. దీనివల్ల రైతన్నలు ధాన్యాన్ని కాపాడుకోవటానికి పగలు రాత్రి తేడా లేకుండా కాపలా ఉంటున్నారు. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకోవడానికి వెళ్లిన 2 రైతులు గోడ కూలి మృతి చెందారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా నడవక, నడిచినా తరుగు పేరిట 4 నుంచి 5 కిలోలు ఎక్కువ కాంటా వేయటం వల్ల ఒక్కో రైతుకు వేలల్లో నష్టం జరుగుతోంది. ఇక తిప్పలు పడి అమ్మిన ధాన్యం డబ్బులు రైతులకు చేరట్లేదు. మార్కెఫెడ్, ఎఫ్సిఐ ద్వారా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ రైతులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. కొన్నిసార్లు ప్రభుత్వం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో వేసినా బ్యాంకు అధికారులు అప్పు కింద సర్దుతున్నారు. పంట రుణం, బంగారు రుణం తీసుకున్న రైతులకు పంట అమ్మినా డబ్బులు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం, మక్కలు కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలి. గన్నీ బ్యాగుల కొరతను తీర్చాలి. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వెంటనే డబ్బుల్ని జమ చేయాలి.